శ్రీ రంగనాథ రామాయణము భామినుల మోసపు మాటలు. మాకును కొమ్మొక్కటి మస్తకమ్మునను, మీకును కొమ్ములు రెండు మెరిసే రొమ్మునను. ఏ వృక్షములను కలిగెను ఇవి అపూర్వములు, మీ వల్కలములు అతి మృదులంబులు. అరయన్ మా జటా బంధంబు మాట్కివిగావు, మీ జటా బంధమ్ములు. మెరుంగులను పొదలే మేని బూడిద పూత, మేల్తావిగొట్టున్ వీనుల విందులు ఈ వేదనాదములు. కనివిని ఎరుంగము ఈ కానన భూమిన్, మునులకును ఈ వేషములు గలవొక్కో. ఎక్కడి మునులు అన్నన్ ఇంతులు ఆ గనుండు చిక్కుటన్ భావించి చెలంగి నవ్వుచున్. అను పూర్విగా శృతిహారియౌ సామగానంబు పాడి, చక్కంగను పదక్రమము శుద్ధ మార్గంబునన్ చూపంగన్ నేర్తుము. ఈ ధరన్ మా చర్యలు ఎరుంగ మీ తరమే అని నేర్పు మాటలను ఆ మునిస్వామిని కనున్ ప్రామి. మరియును ఆ కన్యకామనులు ఎవ్వరి తనయుండవు ఎవ్వండవు, ఏల ఈ వనంబునను ఉండుట ఎరింగింపుము అనుండు. ఆడవారు అంటే ఏమిటో తెలియని ఋష్యశృంగుడు ఆ అతివలతో ఇలా అన్నాడు. మీకు కొమ్ములు రెండున్నవి, మా మునులకు శిరస్సుపై ఒక్క కొమ్మే. ఆ కొమ్ములు ఎలా కలిగాయి? ఇవి అద్భుతంగా ఉన్నాయి రొమ్ముపై. మీ వస్త్రాలు చాలా మృదువుగా ఉన్నాయి. మీ వెంట్రుకలు మా జటల వలె కాకుండా నిగనిగలాడుతున్నాయి. మీ శరీరాలపై ఉన్న పొడి పూతలు సువాసనలు వెదజల్లుతున్నాయి. మా మంత్రజపముల కన్నా మీరు పాడే వేదాలా అవి వీణుల విందుగా ఉన్నాయి. నేను కని విని ఎరుగను అంటూ అనగా చిక్కాడ్రా ఈ ముని అనుకుంటూ ఆ భామిని మనులు, మా గురించి నీకు తెలియతరమా? ఈ సామగానము శృతిబద్ధముగా పదక్రమముతో చక్కటి సంగీతంతో పాడగలవారము మేము అని నేర్పుగా మాటలు పలుకుతూ మోసం చేస్తూ, నువ్వు ఎవరి కుమారుడవు, ఎవ్వడవు, ఎందుకు ఈ అడవిలో ఉన్నావు చెప్పు అని ప్రశ్నించారు.